హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన టొయోటా వారి నుంచి 2024 టొయోటా ఇన్నోవా క్రిస్టా పైన ఇప్పుడు GX స్పెషల్ ఎడిషన్ అయితే లాంచ్ అయిపోయింది కదా. మరి అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. టొయోటా ఇన్నోవా క్రిస్టా అనేది కాంపాక్ట్ మిడ్ సైజ్ MPVగా వస్తుంది విత్ 5 డోర్ ఫ్రంట్ ఇంజన్ రియర్ వీల్ డ్రైవ్గా. ఇన్నోవా సిన్స్ 2004 నుంచి ఉంది. ఇది సెకండ్ జనరేషన్ 2016 ఇన్నోవా క్రిస్టా మోడల్ రీడిజైన్ AN 140 సిరీస్తో అన్విల్ అయిన ఆటో ఎక్స్పోర్ట్ 2016లో చేశారు విత్ 2 ఇంజన్ ఆప్షన్స్ పెట్రోల్ అండ్ డీజిల్. ఇది 2020 అప్డేటెడ్ ఫేస్ లిఫ్ట్ మోడల్లోని 2024 GX స్పెషల్ ఎడిషన్. డిజైనర్ వచ్చేసి మాస్యూక్ సుగ్రియన్ అండ్ యాంథోనీ చింగ్ ప్యాంగ్ చింగ్ ఫేస్ లిఫ్ట్ని డిజైన్ చేశారు. ప్లాట్ఫామ్ IMV ప్లాట్ఫామ్ని బాడీ అండ్ ఫ్రేమ్తో ఉంటుంది. ఇదే ప్లాట్ఫామ్ ఫార్చునర్ అండ్ హైలెక్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. సరికొత్త ఇన్నోవా క్రిస్టా GX స్పెషల్ ఎడిషన్లో మనకు న్యూ అలాయ్ వీల్స్, ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ న్యూ కాస్మెటిక్ చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేస్తారు. ధర గురించి మాట్లాడితే 7 సీటర్ అయితే 21,39,000 రూపాయల ఎక్స్షోరూమ్ ఉంది. 8 సీటర్ అయితే 21,44,000 రూపాయల ఎక్స్షోరూమ్ ఎస్టిమేటెడ్గా ఉంటుంది. రెగ్యులర్ GX వేరియంట్స్తో కంపేర్ చేస్తే 1,40,000 రూపాయల ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ స్పెషల్ ఎడిషన్ అనేది. ఇంకా కలర్స్లో మీరు వస్తుంది సిల్వర్ కలర్, దీంతోపాటు బ్రాంజ్, బ్లాక్, వైట్లో సూపర్ వైట్ అండ్ ప్లాటినం వైట్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. ఫ్రెండ్స్, వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి ఇన్నోవా క్రిస్టా వీడియో రెమ్మని అడుగుతున్నారు రెగ్యులర్గా. సో ఇన్నోవా క్రిస్టాలోనే వెయిట్ చేశాను GX స్పెషల్ ఎడిషన్ రివ్యూ తీసుకురావడానికి. ఇది యూట్యూబ్ విసిట్లోనే ఫస్ట్ వెహికల్ మన హైదరాబాద్కి అయితే వచ్చింది. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు డీటెయిల్ వాక్ అరౌండ్ మీకోసం తీసుకొచ్చాను మన ఛానల్ నుంచి. మరి ఇలాంటి రెగ్యులర్ ఫస్ట్ రివ్యూస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ప్లీజ్ కొత్త వీడియోస్ విజిట్ చేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకొని కంటిన్యూగా అయితే చూడండి. ముందుగా కీస్ నుంచి స్టార్ట్ చేస్తే సేమ్ GX వేరియంట్లోనే లాక్ అండ్ అన్లాక్ చూడొచ్చు. 2 బటన్స్. బ్యాక్ సైడ్ మనకు టొయోటా లోగో, సెంట్రల్ లాకింగ్ కీస్, స్పేర్ కీ అనేది నార్మల్గా చూడొచ్చు ఎక్స్ట్రాకి. సో డిజైన్స్ వైజ్గా ఎక్స్టీరియర్ నుంచి పెద్దగా చేంజెస్ మీరు అబ్జర్వ్ చేయడానికి ఏమీ లేదు. ఫ్రంట్లో టొయోటా లోగో, న్యూ డిజైన్ బ్లాక్ అండ్ సిల్వర్ రేడియేటర్ ఫ్రంట్ గ్రిల్, పియానో బ్లాక్ హారిజాంటల్ లైన్స్, ఎయిర్ ఇంటేక్. ఫ్రంట్లో హెడ్ ల్యాంప్స్ మనకు సింప్లీ హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ వస్తే GX వేరియంట్లోనే హై బీమ్ అండ్ లో బీమ్తో పాటు ప్యాలెట్ ల్యాంప్స్, బాడీ కలర్ బంపర్, ఫాగ్ ల్యాంప్స్ మిస్ అవుతాయి. టర్న్ ఇండికేటర్ చూడొచ్చు. పొజిషనింగ్ ఫ్రంట్లో మనకి ఇప్పుడు ఇది నెంబర్ ప్లేట్ పొజిషనింగ్ దగ్గర బిలో స్కిట్ ప్లేట్స్ అనే క్రిస్టా బ్రాండింగ్ అని ఇంతకుముందు క్రోమ్ సిల్వర్ గార్నిస్తుంటుండే ఇప్పుడు బ్లాక్ ఫినిష్ అనేది చేశారు కాస్ట్ కటింగ్గా. ఇది ఫ్రంట్ ఎండ్ నుంచి స్పెషల్ ఎడిషన్ ఆఫ్ క్రిస్టా. డీప్ షోల్డర్ లైన్స్ ఆన్ ద బోనెట్, హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ ఫ్రంట్ వైపర్స్ అనేవి చూడొచ్చు. ఇంకా ఇన్నోవా క్రిస్టా యొక్క డైమెన్షన్స్లో 4.73 మీటర్ లెంత్, 1.83 మీటర్ బ్రెత్, 1.79 మీటర్ ఆఫ్ హైట్, 2.75 మీటర్ ఆఫ్ వీల్ బేస్ అనేది ఉంటుంది. 176 స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ 1855 kgs ఆఫ్ కార్బ్ బెడ్ వర్క్ ఉంటుంది. సైడ్ నుంచి మేజర్ అప్డేట్ ఇప్పుడు మనకు 16 ఇంచెస్ డైమండ్ కట్ న్యూ VX గ్రేడ్ అలాయ్స్ డిజైన్స్ అనేవి చూడొచ్చు. ఇది లేటెస్ట్ డిజైన్ అలాయ్స్. టొయోటా లోగో, 205/65 16 ఇంచెస్ అపోలో టైర్స్ అనేవి తీసుకున్నారు మనకు. హ్యాప్ట్రైడ్ LX ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్, ఫ్రంట్ సస్పెన్షన్ డబుల్ విష్ బోన్ విత్ టార్షన్ బీమ్ బార్స్ అండ్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ ఫ్రంట్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. ఫ్రంట్ క్వార్టర్ గ్లాస్, బాడీ కలర్ అవుట్ సైడ్ రియర్ మిర్రర్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ విత్ LED బ్లింకర్స్ అండ్ కొత్త స్పెషల్ ఎడిషన్లో ఇప్పుడు మనకు లైట్ రిట్రాక్ట్ ఫంక్షన్ కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు. మ్యాట్ బ్లాక్ బీ పిల్లర్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, బ్లాక్ బెల్ట్ అండ్ ట్రీట్మెంట్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ కూడా వస్తాయి మనకి ఈ వేరియంట్లోను. సైడ్ డోర్ ప్లెయిన్ ప్యానెల్స్, రేర్లో డ్రమ్ బ్రేక్తో ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ సస్పెన్షన్ 4 లింక్ విత్ షాక్ అబ్జార్బర్స్ అండ్ కాయిల్ స్ప్రింగ్స్ చూడొచ్చు. అండర్ బాడీ, రేర్ యాక్సిల్, స్పేర్ వీల్, ఎగ్జాస్ట్ కూడా మనకి రైట్ సైడ్ చూడొచ్చు. అలాగే రూఫ్లెస్ ఎప్పుడు కూడా లేవు ఇన్నోవా క్రిస్టాలో. బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా అనేది కామన్గా ఉంటుంది. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్. ఒక అసెంబ్లింగ్ అనేది ఇండోనేషియా, మన ఇండియాలో బిడాడీ ప్లాంట్లో జరుగుతుంది. ఫిలిపియన్స్, వియత్నాం, మలేషియాలో కూడా జరుగుతున్నాయి. ఈ కార్ని ఆల్సో ఎన్నో పేర్లు ఉన్నాయి. కింజాంగ్ అని కూడా అంటుంటారు ఇండోనేషియాలో. సుజుకి ఇన్వెక్టో అని కూడా అంటాము సుజుకిలో. కాలిస్ అనేది ఓల్డర్ పేరు మన ఇండియాలో. అదర్ నేమ్స్ లైక్ రేవో, హన్సేర్, జాసర్, కాండర్, అలాగే ఇంకా టామ్రో అని కూడా పిలుస్తుంటాము. న్యూ GX స్పెషల్ వేరియంట్ అనేది న్యూ ఫీచర్స్ని యాడ్ చేస్తుంది బూస్ట్ సేల్స్ ఇవ్వడానికి. న్యూ వేరియంట్ అనేది మనకు GX అండ్ VX వేరియంట్ మధ్యలో అయితే ఉంటుంది. 7 and 8 సీటర్ కన్ఫిగరేషన్లో అవైలబిలిటీగా ఉంటుంది. ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే అవైలబిలిటీగా ఉంటుంది ఈ వేరియంట్. రెండు స్పెషల్ ఎడిషన్ రేర్ ప్రొఫైల్ నుంచి చూద్దాం. టొయోటా లోగో సెంటర్ ఆఫ్ టైల్ గేట్, పియానో బ్లాక్ ప్యానెల్, ఎల్ షేప్ ఆఫ్ టైల్ లైట్స్ అనేవి చూడొచ్చు. స్ప్లిట్ డిజైన్స్, 2.4G బ్యాచింగ్, బాడీ కలర్ బంపర్, రిఫ్లెక్టర్, పార్కింగ్ సెన్సర్స్, ఇన్నోవా క్రిస్టా బ్యాచింగ్ లెఫ్ట్ సైడ్లో. ఈ కార్లో రివర్స్ కెమెరా అనేది మిస్ అయింది ఈ వేరియంట్లో. రివర్స్ కెమెరా కావాలంటే GX ప్లస్ వేరియంట్కి అయితే వెళ్ళొచ్చు.
రేర్ డిఫాగర్ కూడా మిస్ అయింది, ఓన్లీ వైపర్ ఇస్తున్నారు. స్పోర్టీ బాడీ కలర్ స్పాయిలర్ విత్ ఇంటిగ్రేటెడ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా ఉంది. రండి ఫ్రెండ్స్ ఒకసారి ఇన్నోవా క్రిస్టా రెగ్యులర్ బూట్ స్పేస్ అనేది చూద్దాం. ట్రెడిషనల్ వేగా ఓపెన్ చేయాలి మాన్యువల్గానే. కార్ యొక్క బూట్ స్పేస్ అనేది 300 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. అన్ని సీట్స్ ఆపరేట్ చేసిన తర్వాత కూడా ఇట్స్ రియల్లీ ప్రాక్టికల్ అని చెప్పాలి. లెఫ్ట్లో మనకు టూల్ కిట్ అండ్ జాక్ అంతా కూడా ప్లేస్మెంట్ అనేది చేస్తున్నారు. టూల్ బాక్స్ అనేది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో మనకు ఒక హెలోజిన్ బూట్ ల్యాంప్ కూడా ఇస్తున్నారు మాన్యువల్గా. 50-50 స్ప్లిట్ సీట్స్ అండ్ కంప్లీట్ ఫోల్డ్ కూడా అవుతాయి సీట్స్ అనేవి ప్రాక్టికల్ బూట్ కోసం. ఇక్కడ నుంచి మనము స్పేర్ వీల్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. స్పేర్ వీల్ అనేది అండర్ బాడీగా ఉంటుంది. స్టీల్ వీల్ 16 ఇంచెస్ సేమ్ 205, 65, 16 ఇంచెస్ టైర్. రైట్ సైడ్లో ఎగ్జాస్ట్, బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్ అనేది కూడా చూడొచ్చు. ఇది ఓవరాల్గా ఇన్నోవా క్రిస్టా యొక్క బూట్ స్పేస్. నీట్లీ ఇన్సులేషన్ కూడా ఉంది ప్లాస్టిక్స్తో, బెటర్ ఇన్ వెచ్ లెవెల్స్కి. టొయోటా ఇన్నోవా ఆల్సో థర్డ్ జనరేషన్ కూడా లాంచ్ అయింది మన ఇండియాలో 2022లోనే. ఫ్రంట్ వీల్ డ్రైవ్ జిఎస్సి ప్లాట్ఫామ్ యూని బాడీ చాసిస్తో హై క్రాస్ హైబ్రిడ్ అని పిలుస్తుంటారు. ఇన్నోవా క్రిస్టాలో టూయింగ్ స్పోర్ట్ ఎడిషన్ కూడా ఉంటూనే ప్రస్తుతానికి డిస్కంటిన్యూ అనేది చేశారు. ఇన్నోవా క్రిస్టా టోటల్ 4 ట్రిమ్ వేరియంట్స్లో అవైలబిలిటీగా ఉంటుంది ఎప్పుడూ. జిఎక్స్ ప్లస్, విఎక్స్ అండ్ జెడ్ఎక్స్. మధ్యలో మనకి ఇలా స్పెషల్ ఎడిషన్స్ అనేవి వస్తుంటాయి అప్పుడప్పుడు. సో మంచి ప్యాకేజెస్ అండ్ న్యూ ఫీచర్స్ యాడ్ చేశారు. రండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంటీరియర్లోకి స్టెప్ ఇన్ అయిపోదాం. ఇంకా ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇన్నోవా క్రిస్టా స్పెషల్ ఎడిషన్ ఇంటీరియర్ చూడగానే ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ విత్ ఫ్యాబ్రికేట్ అపాలిస్టరీ సీట్ కవర్స్ అనేవి ఉంటాయి. వైడ్ డోర్స్ ఓపెనింగ్, డీసెంట్ గ్లాస్ ఏరియా, డీసెంట్ ప్లాస్టిక్ డోర్ ప్యానల్స్. మెయిన్లీ ఇప్పుడు మనకి ఇది వుడెన్ ప్యానల్ ఫినిష్ ఇంటీరియర్స్ అనేవి స్పెషల్ ఎడిషన్లో వస్తాయి. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, పాకెట్ స్టోరేజ్ స్పేస్, బాడీ హోల్డర్స్, స్పీకర్స్, ఎంట్రీ స్కఫ్ ప్లేట్, 60-40 స్ప్లిట్ సీట్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ ఫోల్డ్ చేసి పెట్టిన రేడ్ సీట్స్ వెళ్ళడానికి. రండి కంఫర్ట్ చూద్దాం. డీసెంట్ అండర్ సపోర్ట్, డీసెంట్ నీ రూమ్, స్కూప్ డోర్ మ్యాగజైన్ హోల్డర్, 3 kgs హుక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ నా హైట్ 5.7కి. ఫోల్డబుల్ హోల్డర్, హుక్స్, రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్ సెకండ్ రో వాళ్ళకి, బ్లోవర్ కంట్రోలర్. డాష్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా స్పెషల్ ఎడిషన్ ఇలాగైతే ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ బీ పిల్లర్ మౌంటెడ్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, బట్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ లేవు. టోటల్ 3 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ టాప్ వేరియంట్స్లోనే 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో థర్డ్ రోకి వెళ్ళడం కూడా చాలా సింపుల్. ఈ లివర్ ఏదైతే ఉందో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఫుల్ సీట్ వన్ టచ్ థంబ్నెయిల్ అయిపోతుంది. థర్డ్ రో వాళ్ళకి డీసెంట్ స్పేస్ ఉంటుంది. డీసెంట్ అండర్ సపోర్ట్, నీ రూమ్, షోల్డర్ రూమ్, హెడ్ రూమ్. 2 ప్యాసింజర్ కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. కప్ హోల్డర్స్, రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్, రీడింగ్ ల్యాంప్స్. ఇక్కడ సైడ్ కూడా కప్ హోల్డర్స్, ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చుంటే బాగుండు. ఇది సెకండ్ రో సెంటర్ ప్యాసింజర్ సీట్ బెల్ట్, రూఫ్ మౌంటెడ్గా వెళ్ళొచ్చు. ఇది ఓవరాల్గా సెకండ్ అండ్ థర్డ్ రో ఒక కంఫర్ట్ అండ్ కీ ఫీచర్స్. రండి ఫ్రెండ్స్ ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా చూద్దాము. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డిజైన్స్. జిఎక్స్ స్పెషల్ ఎడిషన్ ఇలా ఉంటాయి విత్ ఫ్యాబ్రికేట్ అపాలిస్టరీ సీట్ కవర్స్, ఆల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్. ఈ స్పెషల్ ఎడిషన్లో ఈ వుడ్ ఫినిష్ ట్రిమ్ అనేది ఇంటీరియర్లో ఉంటుంది. సేమ్ రెగ్యులర్ ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్. ఈ వుడ్ ట్రిమ్ ఫినిష్ అనేది ఓన్లీ జిఎక్స్ స్పెషల్ ఎడిషన్లో వస్తుంది, రెగ్యులర్ జిఎక్స్లో రాదు. కప్ హోల్డర్స్, డ్యూయల్ గ్లో బాక్స్ ఉంటుంది. పైన ఒక గ్లో బాక్స్ అనేది చూడవచ్చు మీరు, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది, వాటర్ బాటిల్స్ అండ్ ఆల్. కింద మనకు లాకబుల్ గ్లో బాక్స్ ఇస్తున్నారు డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి. విఐపీ కార్ కాబట్టి లాకబుల్గా ఇస్తున్నారు. ఇది ఫ్రంట్ నుంచి. ఇన్నోవా క్రిస్టాలో మనకు లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ అనేది వస్తుంది. 55 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది ఈ కార్లో. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ ఆఫ్ జిఎక్స్ స్పెషల్ ఎడిషన్ గురించి మాడితే 3 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, ఈబీడీ, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్ వార్నింగ్, ఇంజన్ ఇంబాజిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ థీఫ్ డివైస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ సిస్మాన్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్. ఇప్పుడు మీరు అందరూ అడిగేది సేఫ్టీ రేటింగ్ గురించే కాబట్టి గ్లోబల్ అండ్ భారత్ ఎన్కాప్ రాలేదు, కానీ ఏషియన్ ఎన్కాప్ నుంచి ఫస్ట్ సేఫ్టీ రేటింగ్ అనేది తెలుసుకుంది. డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి మనకు ఆల్ 4 పవర్ విండోస్, డ్రైవర్ 1 టచ్ ఆటో, లాక్ అండ్ అన్లాక్ చైల్డ్ లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్ కంట్రోల్స్ అనే స్పెషల్ ఎడిషన్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆల్సో డ్రైవర్ సీట్ మాన్యువల్లీ హైట్ అడ్జస్ట్ కూడా ఈ స్పెషల్ ఎడిషన్లో వస్తుంది. 3 పెడల్స్ ఓన్లీ మాన్యువల్లో ఉంటుంది క్రిస్టా అనేది. డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్, పార్కింగ్ సెన్సర్ బటన్, లైట్స్ కంట్రోల్, కప్ హోల్డర్ సేమ్ సైడ్. అలాగే పుష్ బటన్ స్టాప్ రాదు, మాన్యువల్గానే కీస్ ద్వారా ఎంట్రీ చేయాలి. ఈ అన్ని జిఎక్స్ వేరియంట్లోనూ సేమ్ కామన్గా ఉంటుంది. పుష్ బటన్ స్టాప్ ఓన్లీ టాప్ అండ్ వేరియంట్స్లో వస్తుంది. రండి లోపల స్టెప్ అయినా మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. వెహికల్ స్టార్ట్ చేయగానే ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ క్లస్టర్లో వచ్చు. టయోటా వెల్కమింగ్తో పాటు ఇన్ఫర్టైన్మెంట్లో ఈ కార్లో మనకు 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ వస్తుంది. స్పెషల్ ఎడిషన్ వైర్లెస్ అండ్ యాపిల్ కార్ ప్లే, ఆక్స్, బ్లూటూత్, యూడిఎన్ ఆడియోతో పాటు 4 స్పీకర్స్ అనేవి వస్తాయి. సో సేమ్ ఇంటర్ఫేస్, టచ్ రెస్పాన్స్ కూడా సేమ్. యాప్స్, ఫోన్, మీడియా. యాప్స్లో వెళ్తే మళ్ళీ మనం డివైస్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ అంటే జనరల్ సెట్టింగ్స్, మనకు ఇవన్నీ జనరల్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇవన్నీ సాఫ్ట్వేర్ అప్డేట్, స్టోర్స్ అండ్ ఆల్. బ్లూటూత్ కనెక్షన్ అనేది చూడొచ్చు. ఆడియో సెట్టింగ్స్, ఫోన్ సెట్టింగ్స్, బ్లూటూత్ డివైసెస్,
అలాగే వాయిస్, వెహికల్ అండ్ వైఫై సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ బటన్స్ మాన్యువల్గా చూడొచ్చు. ఇన్ఫర్మేషన్, ట్రిప్ ఇన్ఫర్మేషన్ అండ్ హిస్టరీ కూడా ఉంటుంది. ట్రాక్, మోడ్ అండ్ వాల్యూమ్ రోలర్ బటన్స్ అన్నీ కూడా ఇస్తున్నారు. కంటిన్యూ క్లస్టర్లో మనకు సేమ్ బేసిక్ క్లస్టర్ వస్తుంది. ట్యాక్ అండ్ స్పీడో మనకు అనలాగ్లో ఉంది. సెంటర్లో డిజిటల్ లైక్ కరెంట్, ట్రిప్ మీటర్, అవుట్ సైడ్ టెంపరేచర్, ఓడో, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, రేంజ్, యావరేజ్ స్పీడ్, ఎలాప్స్ టైమ్, ఎకో, సెట్టింగ్స్లో వెళ్తే మళ్ళీ లాంగ్వేజెస్, యూనిట్స్, ఎకో ఇండికేటర్ అనేది చూడొచ్చు. ఎగ్జిట్ విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్తో మనకు ట్రిప్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓడోమీటర్స్ అనేవి డిజిటల్లో చూపిస్తుంటుంది క్లస్టర్లో. కన్సోల్ డాష్లో హ్యాస్ ద లైట్ స్విచ్, అలాగే డిజిటల్ క్లాక్, ఏసీ వెంట్స్, మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ రాదు జీ ఎక్స్ట్రీమ్ వేరియంట్స్లో. ఎకో అండ్ పవర్ 2 డ్రైవ్ మోడ్స్ అనేవి ఉంటాయి. ప్యాసింజర్ ఇండికేషన్, ఎయిర్ బ్యాగ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్, స్టోరేజ్ స్పేస్, పవర్ సాకెట్, అలాగే వుడ్ ఫినిష్ ఆన్ ద గేర్ లివర్ కూడా ఈ స్పెషల్ ఎడిషన్లో వస్తుంది. కప్ హోల్డర్, స్టోరేజ్ స్పేస్, సెంటర్ ఆర్మ్రెస్ట్, ఆల్సో యూఎస్బీ పోర్ట్ కూడా రియర్ ప్యాసింజర్కి ఇస్తున్నారు. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. స్టీరింగ్ కూడా సేమ్ డిజైన్ నార్మల్గా. ఆడియో మీడియా కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. వాయిస్ కమాండ్స్, స్టీరింగ్ అడ్జస్ట్ మాన్యువల్గా, హైట్ అండ్ రీచ్ రెండు కూడా ఉన్నాయి. విత్ సిల్వర్ గార్నిష్ ఆన్ ది స్టీరింగ్ చూడొచ్చు. నార్మల్ వైపర్స్, నార్మల్ హెడ్ ల్యాంప్స్, ఎలాంటి ఆటో ఫంక్షన్స్ రావు. ప్లెయిన్ ఫ్లోటింగ్ డాష్ డిజైన్, మాన్యువల్ డిమ్మింగ్ ఐఆర్బిఎంఏ, సన్ గ్లాసెస్ హోల్డర్, హెలోజిన్ డోర్ లైట్స్ అనేవి చూడొచ్చు. వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్ సైడ్, ఇక్కడ సైడ్ టికెట్ హోల్డర్ ఇస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఎలాంటి ఫీచర్స్ పెద్దగా అప్డేట్ చేయలేరు. అయినా కూడా బెస్ట్ సెల్లింగ్ ఇన్నోవా క్రిస్టా అని చెప్పొచ్చు. బికాజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, కంఫర్ట్, స్పేస్ అంతా కూడా బాగుంటుంది. రియలబిలిటీగా మారిపోయారే టయోటా ఇన్నోవా క్రిస్టా. సో ఫీచర్స్ అండ్ ఈ స్పెషల్ ఎడిషన్స్లో ఇవన్నీ రాకున్నా కూడా మనకు క్రిస్టా ఇస్ ద బెస్ట్ సెల్లింగ్ అని అంటారు ఎంపీవీలో. రండి ఒకసారి ఇంజన్ గురించి మాట్లాడదేమో. ఇప్పటికి కూడా సేమ్ అదే డీజిల్లో మాత్రమే ఉంది. పెట్రోల్లో డిస్కంటిన్యూ అయిపోయింది. అది కూడా ఓన్లీ మాన్యువల్లో మాత్రమే వస్తుంది, డీజిల్ మాన్యువల్లోనే. సో ఇది 2.4 లీటర్ డీజిల్ ఇంజన్. 2.8 కూడా డిస్కంటిన్యూ అయిపోయింది. ఎప్పుడు 2393 cc డిస్ప్లేస్మెంట్. హుడ్ క్వాలిటీ డీసెంట్గా ఉంటుంది. ఇన్లైన్ 4 సిలిండర్స్, 16 వాల్వ్స్ ఉంటాయి. సిఆర్డిఏ ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై ద్వారా డిఓఎస్ఏ కన్ఫిగరేషన్, 150 bhp పవర్ అండ్ 343 Nm ఆఫ్ టార్క్ తీస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్లో మాత్రమే ఉంది. రేర్ వీల్ డ్రైవ్ ఇది. మైలేజ్ 12 to 14 వరకు యావరేజ్ సిటీలో ఇస్తుంది. టాప్ స్పీడ్ 170 వరకు వెళ్తుంది. BS6 phase 2 ఇంజన్, హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ వస్తుంది. ఇంకా ఈ వేరియంట్లో కూడా మిస్ అయిన ఫీచర్స్ లైక్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్, క్రూజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, లెదర్ సీట్స్, లెదర్ స్టీరింగ్, రేర్ డిఫాగర్, క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ లైట్స్ అండ్ 7 ఎయిర్ బ్యాగ్స్. ఇవన్నీ కావాలంటే డెఫినెట్గా మనము నెక్స్ట్ వేరియంట్ టాప్ అయిన ZXలోనే దొరుకుతాయి ఇవన్నీ. ఈ కార్ యొక్క కాంపిటీషన్ మనకు కియా కెరెన్స్ వస్తుంది ఎంపీవీ సెగ్మెంట్లో, MG హెక్టర్ ప్లస్, XV700 వస్తుంది మహీంద్రా నుంచి, అండ్ టాటా సఫారింగ్ కూడా కన్సిడర్ చేస్తాం. ఇంకా యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఇన్నోవా క్రిస్టా అది 10 lakhs kilometers అని చెప్తారు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్నోవాలో ఏంటంటే ఓన్లీ టాప్ వేరియంట్స్లో క్యాప్టెన్ సీట్స్ మాత్రమే వస్తాయి, బెంచ్ సీట్ రాదు. టొయోటా డీజిల్ ఇంజన్స్ అనేది లాంగ్ లైఫ్ ఇంజన్స్. ఇన్నోవా ఈజ్ అ బెటర్ దెన్ ఫార్చ్యూనర్ అంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్. కామన్ ఇష్యూ ఇన్నోవాలో ఉండేది నాయిస్, వైబ్రేషన్స్ అండ్ NVH లెవెల్స్, టైర్ బ్లాస్ట్ అండ్ వీల్ అలైన్మెంట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. డీజిల్ ఇంజన్ ఈజ్ అ స్టాలింగ్ అనేది అవుతూ ఉంటుంది. లో క్వాలిటీ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇన్నోవాలో ఒక ప్రాబ్లమే. ఎస్టిమేటెడ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ ఇన్నోవా క్రిస్టా అది ఫర్ ఎవ్రీ 3 yearsకి 30,000 rupees మాత్రమే పడుతుంది. పబ్లిక్ ఎందుకు ఎక్కువగా ఇన్నోవా క్రిస్టాని చూస్ చేసుకుంటారంటే పర్ఫార్మెన్స్, రియలబిలిటీ అండ్ కంఫర్ట్ కోసం. ఇన్నోవా ఫేమస్ ఎందుకంటే ఇంజన్ రిఫైన్మెంట్, రియలబిలిటీ అండ్ డ్యూరబిలిటీగా ఉంటాయి కాబట్టి. సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇన్నోవాలో ఏంటంటే ఎక్కువగా లాంగ్ డ్రైవ్స్లో వామిటింగ్స్, హార్ట్ బర్న్, స్టమక్ పెయిన్ అండ్ మౌత్ డ్రైనెస్ అనేది అవుతుంటుంది. ఇన్నోవా క్రిస్టా అనేది విఐపీ కార్ కూడా అంటూ ఉంటారు. XV700 అనేది ఈక్వల్ టు ఇన్నోవా అని అంటారు సెగ్మెంట్లో. ఇన్నోవా ఇస్ అ కింగ్ ఆఫ్ ఎంపీవీ అని కూడా పిలుస్తుంటారు. ఇన్నోవా లగ్జరీ అండ్ కంఫర్ట్ కార్ అంటారు. ఎర్టిగా అనేది హైయెస్ట్ సెల్లింగ్ కార్ ఎంపీవీ సెగ్మెంట్లోను. క్రిస్టా అనేది మనకు డైలీ యూసెస్ కూడా బాగుంటుంది. ఇన్నోవా అనేది హైయెస్ట్ రీసేల్ వాల్యూ అనేది ఉంటుంది. దట్స్ ఇట్ గైస్, 2024 టొయోటా ఇన్నోవా క్రిస్టా GX స్పెషల్ ఎడిషన్ యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. ఈ కార్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ మీరు ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. ఈ కార్కి ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైజెస్, బుకింగ్, స్పెషల్ ఆఫర్స్, టెస్ట్ రైడ్ పొందాలనుకున్నట్లయితే డీలర్ యొక్క కాంటాక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. మీరు ఎనీ టైం కాల్ చేసి మన ఛానల్ పేరు చెప్పి పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులేషన్, సోషల్ డిస్టెన్స్తో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి. అలాగే రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లల నీడతో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీన్ ద నెక్స్ట్